గణపసముద్రం మత్స్య సొసైటీ పాలకవర్గం పన్నాగంతో మత్స్య కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని గణపురం మండలంలోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ఎవరి ప్రమేయం లేకుండా స్టాంప్ పేపర్పై కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారని, 2 సంవత్సరాల పాటు సదరు కాంట్రాక్టర్కు లీజుకు ఇస్తున్నట్లు కూడా పాలకవర్గం సంతకాలు చేశారని మత్స్యకారులు అంటున్నారు. సరస్సు పరిధిలో 800 మందికి పైగా మత్స్య కార్మికులు చెరువుని నమ్ముకొని బతుకుతున్నారు. గణపురం మండల కేంద్రంతో పాటు బుద్దారం, తిమ్మాపూర్, మైలారం, గాంధీనగర్, బుర్రకాయలగూడెం, బాగర్తిపేట, దుంపిళ్లపల్లి గ్రామాల పరిధిలోని మత్స్య కార్మికులు గణపసముద్రం సరస్సును నమ్ముకొని జీవిస్తున్నారు. అయితే నూతన పాలకవర్గం ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా తమ ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకొని 2 సంవత్సరాల కాల వ్యవధిలో సరస్సులో చేపలు, రొయ్య పిల్లలను పోసుకొని అమ్ముకునే విధంగా కాంట్రాక్టర్తో స్టాంప్ పేపర్పై సంతకాలు చేసి ఒప్పందం కుదుర్చుకున్నారని, 2 సంవత్సరాల కాల వ్యవధిలో సంఘ సభ్యులు ఎవరు సొంతంగా చేపలు పట్టుకోకుండా ఒప్పందం చేసుకోవడంతో పాటు ఒకవేళ చేపలు చెరువులో పట్టినట్లయితే 50,000 జరిమానా విధిస్తున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నట్టు తెలిపారు. దీనిపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు నోటీసులు పంపించినా బేఖాతరు చేసి చెరువులో చేప పిల్లలు వేయడంతో కలెక్టర్ రాహుల్ శర్మకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ రాహుల్ శర్మ దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మేము గణపురం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులము. నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గము అధ్యక్షులు మలవిన్ రాజు మరియు కార్యవర్గ సభ్యులు కుందం గణపతి, బండి శ్రీను, మునిగాల్ రమేష్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా గణపురం సొసైటీని 2 సంవత్సరాలు లీజుకు వేరే వ్యక్తులకు అప్పచెప్పినారు. ఈ విషయం తెలుసుకున్న మేము వెంటనే మా జిల్లా అధికారి అయినటువంటి అవినాష్ సార్ గారికి కలిసి ఫిర్యాదు చేశాము. ఆ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకి నోటీసులు జారీ చేశారు. అయినా కూడా వారు వినకుండా నిన్న ఉదయం ఒక 4 బళ్ళ చేప పిల్లలు అందులో పోశారు. మేము మళ్ళీ కలెక్టర్ గారిని పోయి కలిసాము, ఎమ్మెల్యే గారిని కలిసాము. మా చెరువుని వీళ్ళ బారి నుండి మమ్మల్ని రక్షించాలని చెప్పి వాళ్లకు ఫిర్యాదు చేశాము. సొసైటీ యాక్ట్ ప్రకారం చెరువును లీజుకి ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరము. ఇట్టి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాము. వారు మా జీవనోపాధిని భంగం కలగకుండా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము. మరో ముఖ్య విషయం ఏమనగా పోయిన 2 సంవత్సరాల రకము అంతకుముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ మునిగాల్ రమేష్ 2 సంవత్సరాల గాను 3 లక్షల రూపాయలు వసూలు చేసిండు. మేము కట్టవలసినవి 1,40,000 రూపాయలు. ఆ 1,40,000 రూపాయలు కూడా కట్టకుండా 3 లక్షల రూపాయలు వసూలు చేసుకొని ఆయన సొంత అవసరాలకు వాడుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు. అతనితో కూడా రకం పట్టేయాలని నిన్న గణపురం పోలీస్ స్టేషన్లో అతనిపై కూడా ఫిర్యాదు చేశాము. మమ్మల్ని చెర్ల దిగి చేపలు పట్టుకునే విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. వీళ్ళు పోయిన సంవత్సరము రకము కట్టకుండా ఆపిన కారణం చేత ఇప్పుడు రాబోయే ఉచిత చేప పిల్లలు మరియు రొయ్యలు ప్రభుత్వం నుండి వచ్చేవి ఆగిపోయే ప్రమాదం ఉంది. 14 లక్షల చేపల సీడు మరియు రొయ్యలు వచ్చి ఉంది. ఆ సీడు మా చెరువులో పోసుకుంటే అది సరిపోతుంది. అది కాకుండా కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహించి మధ్యదళారులకు అప్పచెప్పి మా జీవనోపాధిని భంగం కలిగిస్తున్నారు.